ఏ ఈ పంత కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో జీటీ వాళ్ళకి శాంపుల్ చూపించిన. ఇక చూసుకోండి మా ఢిల్లీ కానిస్టేబుల్లో ఎక్కడుంటుందో. ఫస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయేసరికి ఢిల్లీనా అన్నారు, ఇప్పుడు చూస్తే వామో ఢిల్లీనా అంటున్నారు. ఇది కదా ఈ పంత కంబ్యాక్ అంటే. ఆ గుజరాత్ వాళ్ళనైతే 90 రన్లకే పిసికి పారదప్పినాం. ఈ ఎస్ఆర్హెచ్ నైతే 50 అంటే ఎక్కువ. చూసుకోండి ఎంత ఫాస్ట్ గా ఆల్ అవుట్ చేపిస్తాను నా కెప్టెన్సీతో. అరే పంతు, నీ పంచ్ అయితే ఈ మ్యాచ్ లో ఊడగొట్టేస్తాం. పగటి కండ్లు అయితే మీరు బాగా కనుకోండి. ఇప్పటికే నేనైతే సిఎస్కే, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ క్రౌడ్ నైతే సైలెంట్ చేపిచ్చేసా. నెక్స్ట్ టార్గెట్ మీరే. మీకైతే అంత సీన్ లేదు. మ్యాచ్ ఆడుతున్నది ఎక్కడ? మా ఢిల్లీ స్టేడియంలో. కాబట్టి అడ్వాంటేజ్ మాకే ఉంటది. మ్యాచ్ కూడా మేమే గెలుస్తాం. ఇప్పటికే వరుస పెట్టి 2 మ్యాచ్లు గెలిచాం. ఇదైతే హ్యాట్రిక్కే. మాకంతా హోమ్ గ్రౌండా, మీ గ్రౌండా, వేరే వాళ్ళ గ్రౌండా అని అలాంటి పట్టింపులు ఏది లేదు. పోవుడే 6లు కొట్టుడే. మా హోమ్ గ్రౌండ్ లో అయితే ఏకంగా 277 కొట్టినాం. అదే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో చూస్తే 287 కొట్టినాం. మా రికార్డులు మేమే బ్రేక్ చేసుకుంటాం. కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఈ మ్యాచ్ లో పక్కా 300 కొట్టేస్తామేమో అనిపిస్తుంది. అవును కమిన్స్ బ్రో, నేను కూడా అలానే అనుకున్నా. ఈ చిల్లర రన్స్ అంతా ఎన్ని దినాలు, అందుకే 300 టోన్ సెట్ చేస్తాం. ఎన్ని ఏండ్లైనా బ్రేక్ చేయకుండా అలాంటి రికార్డ్ క్రియేట్ చేద్దాం. అరే ఏంది క్లాస్ అని మామ అంత మాట అనేసావు? ఏంది 300? అది మా బౌలింగ్ లైనప్ లో. ఇప్పుడున్న ఫామ్ లో అయితే మీ బ్యాట్స్మెన్లు అయితే 30 రన్స్ కే పిసుకుతాం. అలాంటిది మీరు 300 కొడతారా? చూసుకుందాం ఈ మ్యాచ్ లో. అరే కమిన్స్, మన టీం మొత్తం సరిపోయింది. కానీ ఆ మధ్యలో మార్క్రమ్ గాడే ఒత్తి ఆడుతున్నాడు. నాకు తెలిసి మార్క్రమ్ తీసేసి ఫిలిప్స్ నేసుకుంటే మంచిది. ఏంది నన్ను డ్రాప్ చేస్తారా? అంత దమ్మోతిల్లుందా మీకు? లాస్ట్ సీజన్ లో నేనే కెప్టెన్, ఎన్ని రన్స్ కొట్టా అప్పుడే మర్చిపోయారా? మీరైతే ప్రతి మ్యాచ్ లోనూ 200 300 కొడతారా? స్లో పిచ్లు ఉంటది. అలాంటి టైంలో నేను పనికొస్తా, సెంచరీలు కూడా కొడతా. అరే ఏంది మార్క్రమ్, చిన్న విషయానికి అంత ఆవేశం పడతావు? నేను చెప్పాను నేను డ్రాప్ చేస్తానని. నువ్వైతే ప్రతి మ్యాచ్ లోనే ఉంటావు. నువ్వైతే మన ఎస్ఆర్హెచ్ టీంలో ముగ్గులో గొబ్బెమ్మ లాంటి వాడు. ప్రతి మ్యాచ్ ఉండాల్సిందే. ఓకే మై డియర్ ఎక్స్ టీమ్, మీరైతే రెడీగా ఉండండి మేమిచ్చే షాక్ కి. ఓయ్, ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.